ఇక కేటీఆర్ గురించి చెప్పి నానోనే పోతుంది కానీ ఆయన అయితే ఆ నోరు ఆపుతున్నాడు. ఆ నోరు గారడం వల్ల బీఆర్ఎస్ కి అయితే డ్యామేజ్ అనేది ఆగుతూనే లేదు. ఆ ఐడి కార్డు రేపు మన గవర్నమెంట్ లోకి వచ్చినాక ఇట్లా మీరు జేబులో పెట్టుకొని పోతే ఏ ఆఫీసర్ అయినా పోలీసుడైనా సల్యూట్ కొట్టి పని చేయాలి. కేసీఆర్ మనిషి వచ్చిండ్రా బాయ్ అని చెప్పి మీకు గౌరవం ఇచ్చి పని చేసే పరిస్థితి ఉంటుంది. ఏమంటున్నాడు ఇప్పుడు? ఒక ఐడి కార్డు ఇస్తాడట కార్యకర్తలకి. ఆ ఐడి కార్డు జోబులో పెట్టుకొని పోతే అందరు హడలెత్తిపోవాలి. ఇక పోలీస్ అధికారులు దండం పెట్టి సెల్యూట్ చెప్పి కుడిసేసి కుసబెట్టాడట కేసీఆర్ మనిషి వచ్చిండని. అంటే ఈయనకు మళ్ళా అధికారం రావాలనుకునేది ఏదో దర్పం చూపెట్టుకోవడానికి, బిల్డప్ లేనికి, భయపట్టించుకోవడానికి తప్పితే ఈ ప్రజల్ని, రాష్ట్రాన్ని ఏమన్నా 10 ఏళ్ళు నాశనం చేసిన రాష్ట్రాన్ని జర బాగుపరుద్దామనే ఉద్దేశం అయితే కేటీఆర్ మాటల్లో అస్సలు కనబడట్లేదు. మీరు చాలా సార్లు చూసే ఉంటారు, ప్రతి సందర్భంలో గిదే అంటుండు, మా కార్యకర్తలే బతకాలిగా, ఆన్లైన్ అన్ని బంద్ చేసి పడేస్తా, కార్యకర్తలకి ఏమైనా వచ్చినాకనే చూడు. పోలీసులు ఎందుకు భయపడాలి? మీ ఐడి కార్డు వస్తే ఒక ఆఫ్టర్ ఆల్ ఒక బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక రాజకీయ పార్టీ ఐడి కార్డు చూపిస్తే పోలీసులు భయపడన్నా, సెల్యూట్ కొట్టన్నా మీకు? సో ఆ అహంకారం ఇంకా కూడా తగ్గలే కేటీఆర్ అనడానికి ఇదే నిదర్శనం.